ఉం? నా పేరు డాక్టర్ సుధాకర్. విజయవాడలో గత 50 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, మెడికల్ ప్రాక్టీస్. మెయిన్గా సర్జరీ మీద నా బాగా ఇంట్రెస్ట్. జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ గైనిక్ సర్జరీ, ఎస్పెషల్లీ వజైనల్ హిస్టెక్టమీస్, అట్లాగే హెర్నియాస్, ఇంగ్వైనల్ హెర్నియాస్, ఇన్సిషనల్ హెర్నియాస్, అట్లాగే మిగిలిన జనరల్ సర్జరీ అన్నీ చేస్తాను. అదే కాకుండా మెడికల్ వర్క్ కూడా, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ట్రీట్మెంటు, డయాబెటీస్ ప్రివెన్షన్కి డయట్ అడ్వైజ్ చేస్తుంటాము. అట్లాగే హైపర్ టెన్షను, కార్డియాక్ ఈవెంట్స్ రాకుండా ముందే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి కార్డియాక్ ఈవెంట్స్ రాకుండా ప్రివెంట్ చేస్తానికి ట్రై చేస్తుంటాము. అది మెయిన్. మీది ఎక్కడెక్కడ ఎంపాలన్మెంట్ ఉంటుంది మీది? అట్లాగే నేను ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి బయట హాస్పిటల్స్ దాదాపు 9 హాస్పిటల్స్లో, మెయిన్గా రమేష్ హాస్పిటల్, యాస్టర్ రమేష్, ఆయుష్, సెంటినీ, మణిపాల్, అట్లాగే లతా సూపర్ స్పెషాలిటీ, అట్లాగే అనురాగ్ హాస్పిటల్, బెజవాడ హాస్పిటల్, తర్వాత శ్రీ స్వరూప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇట్లా 9 హాస్పిటల్స్లో మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అక్కడ ఆపరేషన్స్ చేస్తాను. బేసిక్ హెల్త్ కేర్ టిప్ ఏదైనా చెప్పగలుగుతారా? మెయిన్గా ఆకలేసినప్పుడే ఆహారం తీసుకోవాలి, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవాలి. అనవసరంగా సీరియల్స్ చూసి మనసు పాడు చేసుకోమక్కడిని. అట్లాగే టీవీకి ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. నిద్ర వస్తే వెంటనే టీవీ ఆపి నిద్రపోండి. అన్నిట్లోకి ఇంపార్టెంట్ నిద్ర. నిద్ర ఉంటే బాడీకి, మైండ్కి రెస్ట్ దొరుకుతుంది. రెస్ట్ ఉంటే తర్వాత అవి బాగా పనిచేస్తాయి. అట్లాగే ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవడానికి, ఇంప్రూవ్ అవడానికి కూడా నిద్ర చాలా మంచి వెహికల్. ఫుడ్ అవసరమైనప్పుడే తినాలి, న్యాచురల్ ఫుడ్సే ఎక్కువ తినాలి. అప్కమింగ్ మెడికల్ స్టూడెంట్స్, తర్వాత ఆల్కహాల్, అవన్నీ, స్మోకింగ్, అవన్నీ అవాయిడ్ చేయాలి. న్యాచురల్ ఫుడ్స్, ఫ్రూట్స్, మెయిన్గా ఫ్రూట్స్, అన్ని రకాల వెజిటబుల్స్ మంచిగా న్యాచురల్ ఫుడ్సే తినాలి. డ్రై ఫ్రూట్స్ కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి. రెగ్యులర్గా ఏదో ఒక ఎక్సర్సైజ్ ఉండాలి. గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే గేమ్స్ ఆడాలి. లేదు మీకు ఏది ఇష్టం ఉంటే అదే, ఏ ఎక్సర్సైజ్ మీకు నచ్చితే అదే చేయాలి. మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తే అదే చేయాలి. థ్యాంక్ యూ.